అందుకని ఒక వ్యక్తిని దేవుడు లేపాడు. దేవుడు ఎలా మండిపడుతున్నాడో ఆ తీక్షణమైన దైవ స్వభావానికి ఒక అర్థములా, ఒక ప్రతిస్పందనలా దైవజనుడైన ఏలియా నిలబడి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని గణపరుస్తా గట్టిగా. హల్లెలూయా. నిజంగా ఆ పాత్రని దేవుడు ఎన్నుకోవటానికి ఎంత భాగ్యవంతుడండి ఏలియా. వాట్ ఎ గ్రేట్ ప్రెస్టీజియస్ పోస్ట్ యస్. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాను అన్న సాక్ష్యం అతిశయంగా చెప్తున్నాడు. హి వాస్ బోస్టింగ్. ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీ అతిశయం ఏమిటి? ఏ విషయంలో మీరు అతిశయిస్తున్నారు? చాలామంది లోకరీతిగా ఈ రోజుల్లో అతిశయాలు ఏంటంటే, ఓ ట్రిప్లెక్స్ బిల్డింగ్ కట్టగలిగాను, ఓ మంచి కారు కొనగలిగాను, ₹1,00,000 జీతం సంపాదించగలుగుతున్నాను, నా పిల్లల్ని విదేశాల్లో చదివించగలుగుతున్నాను, నా పిల్లలు లోకరీతిగా ఉన్నత స్థాయిలో ఉన్నారు, పెద్ద చదువు చదివారు. వీటి యందు అతిశయించేవారు చాలామంది ఉంటారు. కార్నల్, శరీర సంబంధమైన క్రైస్తవులు. నిజమైన దేవుని బిడ్డ ఏ విషయంలో మనం అతిశయించాలి అంటే, నేను దేవునితో ఎడతెగని సంబంధం కలిగి ఉన్నాను అని చెప్పే స్థాయి మనకు రావాలి.